గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ మై టీ ట్రేడర్స్. ఫ్రెండ్స్, మనమైతే గనక మార్కెట్లో 23 జనవరి 2025 ఈవినింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో జనవరి 2025 కు సంబంధించినటువంటి మార్కెట్ విశ్లేషణలు అయితే ఇక్కడ మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మనం 22nd ఏం మాట్లాడుకున్నాము అంటే 23,200 అనేది రావాలి. సో వస్తుంది. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా మనం ఏం మాట్లాడుకున్నామంటే కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. సో 400 వరకు కనుక మార్కెట్ వెళ్తే అప్పుడు రివర్స్ అనేది కంపల్సరీ. మన అలా విధంగా కాకుండా 200 నుంచి కూడా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో అదే విధంగా ఇక్కడ అవ్వలేదు అలా అని చెప్పేసి అప్ సైడ్ వెళ్ళలేదు. సో మార్కెట్ అయితే మాత్రం మొత్తంగా ఇక్కడ ఒక స్టెప్ లా ఆగిపోయింది. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇక్కడ ఆగిపోయి ఇంత కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ అనేది నెక్స్ట్ డే ఏం చేయబోతుంది మార్కెట్ అనే దాని మీద మనము ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో మనకు లాస్ట్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో కనుక ఎలా చెప్పింది మార్కెట్, ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఈ 3 క్యాండిల్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ప్యాటర్న్ అనేది ఏం చెప్తుందో చూద్దాము. నెక్స్ట్ అలాగే మిడ్ డే ఏం చెప్పింది. సో మిడ్ డే ను కూడా ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకోవాలి. సో మిడ్ డే ను చేసుకున్న తర్వాత 3 క్యాండిల్ స్టిక్ చేసుకుందామా, లేక 3 క్యాండిల్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడ్ డే చేసుకుందామా? సో అది మన ఇష్టం. సో ఫస్ట్ అయితేనేమో 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని స్టడీ చేద్దాము. స్టడీ చేసిన తర్వాత మిడ్ డే దానికి వెళ్దాము. సో ఇక్కడ సంబంధించి కనుక చూస్తే కనుక మార్కెట్ లో ఈ బేరిష్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసేమో 23,224.75. అలాగే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, బుల్లిష్ క్యాండిల్ ఓపెనింగ్ 24.75 95 సో ఏది ఇక్కడేమో 75 ఉంది క్లోజింగ్, ఇక్కడ ఓపెనింగ్ ఏమో 95 ఉంది. సో 95 పైన ఉంటుందా, 75 పైన ఉంటుందా? సో నాకు తెలిసినంత వరకు అయితే మాత్రము 75 అనేది 95 అనేది పైన ఉంటుంది, అలాగే ఇక్కడ 75 అనేది కిందికి ఉంటుంది. సో 75 ఎక్కడ ఉంది? ఓపెనింగ్ 95 ఇది పైకి ఉంది. సో బుల్లీస్ వచ్చేసేమో పైకి ఉంది, బేరీస్ వచ్చేసేమో కిందికి ఉంది. సో అనేది మనకు ఒక స్టెప్ అనేది మాత్రం ఏర్పడిపోయింది. సో ఆ స్టెప్ ప్రకారంగా చూస్తే గనక ఇలా ఉంది మార్కెట్. ఈ స్టెప్ ప్రకారంగా చూస్తే గనక ఇలా ఉంది. సో ఈ క్యాండిల్ ప్రకారంగా చూసుకుంటే గనక మనము సో ఇక్కడ అనేది పూర్తిగా మైనస్. సో సింబల్ ఏమైపోయింది? ఇక్కడ మైనస్ అయిపోయింది. సో ఈ సింబల్ ప్రకారం చూసుకొని నెక్స్ట్ క్యాండిల్ ఏముందో చూద్దాము. సో నెక్స్ట్ క్యాండిల్ ఎటువైపు చూపించింది? డౌన్ సైడ్ చూపించింది. సో ఈ డౌన్ సైడ్ యాంగిల్ చూపించిన తర్వాత ఈ క్యాండిల్ ఏం చేసింది? మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడ్డది. సో ఈ బేరిష్ క్యాండిల్ ఏర్పడ్డది అంటే దీని అర్థం ఏమిటి? సో మైనస్ ఉంది ప్లస్, సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఆ ప్రకారంగా చూస్తే కనుక మార్కెట్ అనేది రేపు తీసుకోవాలి. సో 400 ను టార్గెట్ చేయాలి. మార్కెట్ అనేది 400 ను టార్గెట్ చేయాలి. ఓకే, అలాగే మిడ్ లో కూడా చూద్దాము. మిడ్ ఎలాగ ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాము. మిడ్ కి సంబంధించినటువంటి మార్కెట్ కనుక మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి ఒకసారి. మిడ్ ఎక్కడుంది? ఈ ప్రాంతంలో మిడ్ ఉంది. ఈ 2 క్యాండిల్స్ వచ్చేసి మిడ్ డే కి సంబంధించినవి. ఈ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే కనుక ఈ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ క్రాస్ అయింది. ఇలా చూడండి, అప్ సైడ్ క్రాస్ అయింది, అలాగే డౌన్ సైడ్ కు క్రాస్ అయింది. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక మార్కెట్ అనేది నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటిది? అప్ సైడ్. సో రెండు కూడా ఇక్కడ దేని ఇండికేట్ చేస్తున్నాయి? అప్ సైడ్ ను ఇండికేట్ చేస్తున్నాయి. ఓకేనా? మార్నింగ్ నుంచి మనం మార్కెట్ కనుక చూసినట్లయితే కనుక మార్నింగ్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మాత్రమే డౌన్ సైడ్ కి వచ్చింది. దాని తర్వాత వచ్చేసి కొంత అప్ సైడ్ తీసుకుంది. అప్ సైడ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కన్సల్టేషన్ అనేది ఒక బాక్స్ అనేది ఏర్పడిపోయింది. సో ఈ కన్సల్టేషన్ కు సంబంధించి కూడా ఇక్కడ ఒక సిగ్నల్ అయితే కనుక ఏర్పడ్డది. సో ఈ సిగ్నల్ స్టడీ చేస్తే కనుక నెక్స్ట్ మార్కెట్ ఎటువైపు? ఇక్కడ సిగ్నల్ ఏర్పడ్డది, పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ ఏర్పడ్డది, ఈ సిగ్నల్ కూడా కనిపించలేదు ఇక్కడ. సో నెక్స్ట్ సిగ్నల్ ఇది మాత్రమే ఇప్పుడు ఉంటుంది. సో ఈ సిగ్నల్ ప్రకారంగా చూస్తే కనుక అప్ డౌన్ రెండు అయితే కనుక ఇండికేట్ చేసినాయి. అలాగే ఈ సిగ్నల్ మనం చూస్తే కనుక అప్ డౌన్ అని రెండు ఇండికేట్ చేసినాయి. ఈ సిగ్నల్ అయితే కనుక అప్ సైడ్ ను ఇండికేట్ చేసింది. సో ఇది నిఫ్టీకి సంబంధించినటువంటి మార్కెట్ ఈ రోజు. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మార్కెట్ అనేది కూడా మనం చూసినట్లయితే కనుక రేపు మనకు అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మార్కెట్ ను విశ్లేషించవచ్చు.
నిఫ్టీకి సంబంధించినటువంటి ఈ రోజు మార్కెట్. సో ఇది కూడా దాదాపుగా నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి మార్కెట్ అనేది డౌన్ ఫాల్ ఏర్పడ్డది, దాని తర్వాత అప్ వచ్చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక బాక్స్ అనేది ఏర్పడిపోయింది. సో ఈ బాక్స్ లో నుంచి ఇప్పుడు మార్కెట్ అనేది ఎటువైపు వెళ్తుంది రేపు. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి 2 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా. సో లాస్ట్ త్రీ క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ ఇది పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినట్టుగా ఏర్పడలేదు మార్కెట్. సో ఇది చూద్దాము. ఇది చూస్తే కనుక ఇక్కడ కూడా మనకి ఎటువంటి సిగ్నల్ అనేది కనిపించట్లేదు మార్కెట్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ఏర్పడాలి, సిగ్నల్ ఏర్పడితేనే మనం ఏదైనా మాట్లాడుకోగలము. సో ఇది లేదు. సో నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఏంటి, మిడ్ డే పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. సో మిడ్ డే ఎక్కడుంది, ఇక్కడ ఉంది మిడ్ డే. సో ఈ మిడ్ డే కనుక మనం గమనించినట్లయితే ఇది పూర్తిగా అప్ సైడ్ ఇండికేషన్, డైరెక్ట్ అప్ సైడ్ ఇండికేషన్. సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది ఎట్ సైడ్ ఏం ఇండికేట్ చేస్తుంది, అప్ సైడ్ కి ఇండికేట్ చేస్తుంది మార్కెట్ ను. సో ఇది వచ్చి 49,200 వరకు కూడా రేపు మార్కెట్ వెళ్తుంది. ఇది ఫ్రైడేకి సంబంధించినటువంటి మార్కెట్ విశేషాలు. సో ఫ్రైడే కనుక మీరు అప్ సైడ్ మూమెంట్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనము కొన్ని చూద్దాము, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా లేక గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనే దాని మీద ఒకసారి మార్కెట్ ని చూద్దాము. ఇది చూసినట్లయితే కనుక మనకు మార్కెట్ ఏం చెప్తుంది అంటే, నిఫ్టీలోకి వద్దాం ఫస్ట్. సో నిఫ్టీలోకి వచ్చేసేమో 216 దగ్గర ఓపెన్ అయింది కదా మార్కెట్, 23,216 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. అలాగే బ్రోకర్స్ చూసుకుంటే కనుక 205 దగ్గర. సో 216 కంటే 205 అనేది డౌన్ లో ఉంది. అంటే రేపు మార్కెట్ వచ్చేసి కావాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ఒకసారి చూసినట్లయితే కనుక ఎటువైపు ఉంది అనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ ప్రైస్ లో క్లోజ్ అయింది, ఈ 48,595 లో క్లోజ్ అయింది. బ్రోకర్స్ ఎక్కడ క్లోజ్ చేశారు, 48,589. సో 595.89. సో ఇది కూడా గ్యాప్. రేపు మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి, ప్లస్ అప్ సైడ్ అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ వచ్చేసి పూర్తిగా అప్ సైడ్ అనేది ఇండికేట్ చేస్తుంది. కానీ మనకు నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే కనుక 23,400 ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడి నుంచి డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానివ్వండి, అలాగే మిడ్ డే క్యాండిల్ కానివ్వండి, అక్కడ ఏర్పడే సిగ్నల్ ప్రకారంగా మాత్రమే మనం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మనకు 400 ఉంది కదా ఇక్కడ నుంచి డౌన్ అవుద్దని చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఒక సిగ్నల్ ఇస్తుంది. సో వితౌట్ సిగ్నల్ అనేది ట్రేడింగ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.